హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి నేనైతే ఒక అప్డేట్ అనేది తెచ్చానండి. అండ్ ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుందండి. సో మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అనేది చూడండి. సో దట్ మీకు ప్రాసెస్ అనేది ఏంటి, ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి అనేది అర్థమవుతుంది. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో చాలామంది నాకైతే కమెంట్ అనేది చేస్తున్నారు. సో కమెంట్ ఏంటంటే, మేడం నాకు సర్వే కంప్లీటెడ్ అనేసి ఉంది, సో నాకు కన్ఫర్మ్గా ఇల్లు వస్తుంది అనేది చెప్తున్నారు అనేసి. సో ఇక్కడ మనకి ఇంతవరకు అయితే ఎవరిది కూడా సర్వే రిజెక్టెడ్ అనే ఆప్షన్ అయితే ఇదివరకు రాలేదు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఆల్మోస్ట్ ఒక దగ్గర L1 L2 L3 అన్నీ కలిపేసుకో మనకి లక్షల్లో అయితే అప్లికేషన్స్ వచ్చాయండి. సో అక్కడ మనము గవర్నమెంట్ అనేది వ్యాలిడేట్ చేస్తే వాళ్ళకి L2 బెనిఫిషరీసే ఎంతోమంది ఎన్నో ల్యాక్స్లో అప్లికేషన్స్ ఉన్నాయి అంటున్నారు. సో గవర్నమెంట్ దగ్గర ప్రజెంట్గా అన్ని ఇల్లులు అనేవి కూడా లేవు. సో వాళ్ళకి అన్ని ఇల్లులు ఇచ్చే ఆప్షన్ అనేది కూడా లేదు కాబట్టి సో మనకి సర్వే కంప్లీటెడ్ అని ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ రాదండి. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే అర్హులకి మాత్రమే వస్తుంది. సో ఇది అంతా మన చేతిలో అనేది లేదండి. సర్వే కంప్లీటెడ్ అంటే సింపుల్ అండి, సర్వే అనేది కంప్లీట్ అయింది అనేసి. సో ఒకవేళ ఇంకా సర్వే పెండింగ్ అని ఉన్నా మనకి సర్వే టు బి స్టార్టెడ్ ఆర్ సర్వే నాట్ డన్ అనే ఆప్షన్ అనేది మనకి కనిపిస్తుంది. సో సర్వే కంప్లీటెడ్ అంటే జస్ట్ సర్వే అనేది కంప్లీట్ అయింది తప్ప మనకి ఇల్లు వస్తుంది అనేసి అయితే ఎటువంటి ఆప్షన్ లేదు. ఒకవేళ మనకి ఇల్లు ఇస్తారు అనే ఆప్షన్ ఉన్నా మనకి హౌస్ అనేది ఒకవేళ మనకి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినా ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ అనే ఆప్షన్ అన్న వస్తుంది. ఆర్ఎల్స్ మనకు ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన 2 BHK శాంక్షన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అని అయితే నాకైతే తెలిసిందండి. సో మనకి వచ్చేదెంతో వాళ్ళు మనకి ఇచ్చేదెంతో మనకి సో ఇప్పటి నుంచే మనకి ఆ ఇల్లు గురించి టెన్షన్స్ తీసుకోవడం కన్నా మనం వెయిట్ చేయాలి. ఇంకా గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకున్నా మనం దానికి యాక్సెప్ట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోయినా మనకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా మనం గ్రీవియన్స్లో అనేది మనం కంప్లైంట్ అనేది రేస్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.